ఎక్కడి నుంచే ఉత్తరం? ఇంకెక్కడి నుంచి? వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచే. ఎప్పుడు రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్త, డబ్బు పంపించాలా, నీ ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువుతున్నావా, నీ ఆరోగ్యం జాగ్రత్త, పరీక్షలు ఎప్పుడు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇట్లు మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దామంటే ఫ్రమ్ అడ్రసే రాయడే. దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడో, ఏం చేస్తున్నాడో. నమస్తే. నమస్తే తర్వాత గానీ నిన్ను సూపరింటెండెంట్ గారు అన్నారా? ఎందుకు? ఓహో, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా? ట్రాన్స్లేషన్ కాదు, ట్రాన్స్ఫర్ కాదు, నీకు విడుదల. విడుదల? అప్పుడే? వారిని ఆవరించేలోగా 6 నెలలు అయిపోయాయంటే. అబ్బా, అయినా ఇదే బాగోలేదు బాబాయ్. బయట ఉంటే లోపల తెస్తారు, లోపల ఉంటే బయటికి గెంటుతారు. మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి. అరెస్ట్ కాదయ్యా, రెస్ట్. అబ్బబ్బబ్బబ్బా, నీ ఇంగ్లీష్ లో మమ్మల్ని చంపేస్తున్నావయ్యా బాబు. పద పద బాబాయ్. సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. పొద్దున్నే ఈ నైట్కి నేను ఉండను కదండి, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆహా, ఈ రోజు నేను విడుదల చేస్తున్నా. పర్వాలేదు సార్, దిగులు పడకండి. తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా. తిరిగి వస్తావా? ఇకనైనా ఏదైనా మంచి పని చేసుకుని బతుకు. పనా? శుభాన్ని బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతారండి సార్. అందరూ చేసేది కత్తిరి పని. నేను సంసేర్గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి, కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి. సెంటిమెంటా? నీకు సెంటిమెంట్ ఏమిటి? ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి. దొంగతనం నా వృత్తే, దాన్ని కాదను. కానీ మనసు మాత్రం ఎన్న సార్, ఎన్న. నేను ఎప్పుడైనా పర్సు కొట్టినప్పుడు ఆ పర్సులో అత్తవారు అల్లరి చేస్తున్నారని, కట్నం డబ్బు పంపమని కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడద్దా? తాకటట్టిన మార్వాడి రసీదు కనపడద్దా? ఆడి పేదరికం నా గుండెను కోసేస్తుంది. వెంటనే నాకు నా సెల్లెలు గుర్తుకొస్తుందంటే ఆడి అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పర్సు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తానండి. చటుక్కుని పర్సు తీసుకుంటాడండి, లటుక్కుని నన్ను బొక్కలేటి ఇచ్చేస్తాడండి. అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటానండి. అది సరే, మనమేదో తప్పులు చేస్తున్నాం, జైలుకి వస్తున్నాం, మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. కానీ మీరేం తప్పు చేశారండి? 24 గంటలు ఈ జైల్లోని పడి ఉంటారు పాపం. ప్రాణపరంగా ఉందా? ఇవి నీ బాటలో. థ్యాంక్స్ అండి. ఆ పర్సు లాగుందే, మరి నాదేటండి? ఈ మధ్య చేతికి పని పాట లేదు కదండి. పని చేస్తుందా, రిపేర్ వచ్చిందా చూద్దామని మీ పర్స్ మీద చిన్న ట్రయల్ పార్టీ చేశానండి. పర్లేదండి, పదునుగానే ఉంది. వెళ్తానండి. మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా, అంటే పిక్ పాకెట్ రాజా. టొంటడోయ్ టొంటడోయ్ టొంటడోయ్. అటెన్షన్! నువ్వటయ్యా బాబు సూపరింటెండెంట్ అనుకున్నాను. నేను సూపరింటెండెంట్ లేవయ్యా, మా గ్యాంగ్. స్వాగతం రాజా, స్వాగతం. మా గ్యాంగ్ వచ్చేసింది. ఏంట్రా, బాగున్నారా? బానే ఉన్నాను. మా అందరిలో ఒక్కడిగా ఉంటూ పెద్ద పెద్ద పర్సులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి 25 సార్లు జైలుకి వెళ్లి వచ్చిన రజతోత్సవ సందర్భంగా నీకు మేము చేస్తున్న చిన్న సన్మానం. నేను జైలుకి వెళ్ళి తిరిగి వచ్చేలోగా మీరు కొట్టేసిన మొత్తం పర్సులు ఇవేనా? అంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారన్నమాట. సర్లే, ఏం చేస్తాం, సర్దుకుంటాం. నువ్వు లేందే ఈ ఊరు రాజులేని కోటలా చాలా డ్రైగా ఉంది పాపం. మరేం పర్వాలేదురా, ఈ రాజగారు వచ్చేసారుగా. ఇక కోటకేం లోటురా బేటా, ఇక రాజ్యమంతా పండగే. రాజా, నీ చెల్లెలు లక్ష్మి ఊరు నుంచి వస్తున్నానని టెలిగ్రామ్ వచ్చింది. అన్నయ్య, బాగున్నావమ్మా? ఏంటన్నయ్యా, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? గొడుగేమిటి? నే బతుకుండగా నా సెల్లి మీద ఎండబడ్డానికి ఇల్లేదు. గుడ్ మార్నింగ్. బాగున్నావా? బ్యాగ్ తీసుకో. రామ్మా రా, మన బ్యాట్ అంతా అదిరిపోవాలా. ఏమమ్మా, హాఫ్ బాటిల్ పరీక్షలు బాగానే రాసావు కదా? హాఫ్ బాటిల్ కాదు, హాఫ్ ఇయర్లీ. నా తెల్లరికి ఇంగ్లీష్ తెలుసులే పోయ్. ఏదైనా ఉంటే అది చెప్పుద్ది. నువ్వు నోర్మి. హాఫ్ ఇయర్లీ పరీక్షలు బాగానే రాశానన్నయ్య. రాసే ముందు దేవుడికి దండం పెట్టుకునే రాసావు కదమ్మా? మరి నీకు దండం పెట్టుకుని రాశాను. మనకు దండం పెట్టి రాస్తే మార్కులు బాగానే వస్తాయంటావా? ఎందుకు రావు? ఇన్నేళ్లు అలాగేగా వచ్చాయి. నాకు నువ్వే కదన్నయ్యా దేవుడివి. అమ్మా, నీ ఇంగ్లీష్ తో మొత్తం ఉందని అదర కొట్టేయాలా? అటులేండి. బాగున్నావా? సంపెత్తాను. రామ్మా, రా. మా చెల్లెమ్మా. బాగున్నావమ్మా లక్ష్మి? బాగున్నానండి. బాగున్నాను మాస్టర్. అమ్మా, మాస్టర్ని నీ ఇంగ్లీష్ తో సంపేయి, అంతే. అద్దిరిపోవాలా? మాస్టరు, నా చెల్లెమ్మా సెలవులంటూ వచ్చింది. రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలా, టైం లేదు. చంపే త్వరగా. ఇంగ్లీష్. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్ బ్రదర్ అబౌట్ మై అరైవల్. ఇట్స్ టూ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ విత్ హిస్ టూ మెనీ ఎంగేజ్మెంట్స్, యు నో. ఇంతేనా?
ఇంకొంచెం వదలమ్మా. యూ మస్ట్ బి ప్రౌడ్ టు హ్యావ్ ఎ బ్రదర్ లైక్ దిస్ లక్ష్మి. చూసావా మాస్టర్ దెబ్బతిన్నారు. నీ పేరు ఇంగ్లీష్ లో చెప్పడం తెలియలేదు. ఏమనుకోకండి మాస్టారు. ఇట్స్ ఆల్ రైట్ అమ్మా. అమ్మా పోస్ట్ మాస్టర్ వస్తున్నాడు, ఆయన ఉతికేయాలి రా. మాస్టారు ఆగండి, మా లక్ష్మి పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ చదువుతుంది. ఉతికే ఇంగ్లీష్ ఇంగ్లీష్. బా ఏంటన్నయ్యా నేను ఇంత కష్టపడి చదివిస్తా ఎందుకు, ఈ ఒక్కసారి ఉతికేయమ్మా. వాట్స్ అప్? హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ హియర్? మై బ్రదర్ మస్ట్ బి బాదరింగ్ యు ఫర్ లెటర్స్ ఫ్రమ్ మీ. అదండి ఇప్పుడు ఏమంటారు? మీ అన్నాచెల్లెల అభిమానం చూస్తుంటే వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయానమ్మా. బాగున్నావా? అది గది చచ్చింది గొర్రె. మన పోస్ట్ మాస్టర్ కి ముద్రలు కొట్టడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. పర్వాలేదు పదమ్మా. బాబా మీ చెల్లెలు నచ్చినా బాగుందే. నువ్వు పడి చూడమాకమ్మా, చంపేస్తాను జాగ్రత్త. దిష్టి కళ్ళు నువ్వును. దామ్మారా ఆ ముసల్దాన్ని దాటిదాకా ఇలాగే పద. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాడు దిష్టి, పాపిష్టి దిష్టి, ఆ ముసలి కళ్ళ దిష్టి, ఏ దిష్టి నా చెల్లెలికి తగలకూడదు. ఒకసారి ఉయ్యమ్మా. అన్నయ్య ఏమిటే మగవాళ్ళ గొప్ప? కల్చర్ పెరుగుతోంది, కాలం మారుతోంది, ఆడది విమానాలు కూడా నడుస్తోంది. ఎందులో మగాడి కంటే ఆడ తక్కువ? పిల్లల్ని కనడం దగ్గర నుంచి అన్ని కష్టాలు ఆడదానికి పెట్టాడు. పక్షపాతంగా దేవుడు. అందుకే మా తాతయ్యతో చెప్పాను, నేను పెళ్లి చేసుకోనని. మీరు చేసుకోకండి, రండి. అన్ని లపాకీలు, అన్ని పెద్ద పర్సులు. అందుకే ఈ మగాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఐ హేట్ దెమ్. ఏమే ఆ కోటేసుకున్న కుర్రాన్ని చూసావా? కొంచెం గంటలా లేడు. షటప్. మగాళ్ళంటే ఇలా నోరు చప్పరించడం వల్లే వాళ్ళకి మనం లోకు అయిపోతున్నాం. మీరంతా నా మాట మీదే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. నువ్వు వెళ్ళి అతను ఒక దెబ్బ కొట్టి అబ్బా అనిపిస్తే నీ మాట ప్రకారమే వింటాం. ఓకే? ఓ సింతేనా? అదెంత పని. గురు కాస్కో. మీరా? మా బావ ఏలేసం ఈరేసామనుకున్నానండి. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ ప్యాంటు, ఆ ఆఖరికి కోటు కూడా టిట్టు మీలాగే ఉంటారనుకోండి. మీరేం బాధపడిపోవడం లేదు కదా? దాంతే ఉందిలేండి, ఈ కోట్ వేసుకోవడం నాదే తప్పు. క్షమించండి, ఒక్క మాట అనరు. మీరు అనకపోతే నా మనసు బాధపడిపోతుందండి. మీరేం అనుకోవడం లేదు కదా? నిజంగా ఇంత కూడా పొరపాటున కొట్టానండి. నేను మాత్రం కాదు, గురు ఉతక మండలానికి వెళ్ళొస్తాను. వస్తాను. ఇక్కడ మనకు వచ్చి రాలేదురా బాబు. పర్వాలేదే, నీ యాక్టింగ్ బ్రహ్మాండం. మారేమనుకున్నావు? ఆడ తలుచుకుంటే మగాడిని ఏమైనా చేయగలదు, ఎలాగైనా ఆడించగలదు. ఏమంటారు? ఉండి ఆడిస్తా. అసలే తిక్క హీరో. టైం టైం అంటాడు. వెళ్ళు. మరదలా 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 మరదలా. మీరా? నా మరదలు సున్నుండల సూరం అనుకున్నానండి. నా మరదలు ఎక్కడ కనపడ్డా ఇలా ముద్దు పెట్టుకోవడం అలవాటు, లేకపోతే కోపడుద్ది. అయ్యో, నా మరదలకి పెట్టాల్సిన ముద్దు మీకు పెట్టేశాను. నేను సున్నుండల సూరమ్మలాగున్నానేమో చూడు. నక్క బొక్కల పాడు నాంచారమ్మలాగా బక్కగా ఉన్నావు, నీకు పెట్టను. ఏమండి, నేను కావాలని పెట్టాను అనుకుంటున్నారా? నేను అలాంటి వాణ్ణి కాదండి, దెబ్బకు దెబ్బ తీయాలనే పెట్టాను. కాపాడకండి. ఇలాంటి అద్భుతమైన మరపురాని మధురమైన దృశ్యాలను చవి చూడాలంటే ఎల్లప్పుడూ నన్నే కలుసుకోండి. వివరాలకు పిపి రాజా అంటే పిక్. ఎలా ఉంది దొంగ మరదల ఈ దొంగ బాబా దెబ్బ? రే పర్వతం, అయ్యా రే గజకర్ణ, అయ్యా రే భజన సుందరం, అయ్యా గాలిగోపురం మీద గుడ్డి పౌరాల్లో ముగ్గురున్నారా. మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులతో మందు కూడా మానేసి మందులతో బతుకుతున్నాను రా.
అమ్మాయి పెళ్లి కాస్త అయిపోతే కృషికేశానికి పోయి వానప్రస్థానం స్వీకరించి హాయిగా మనశ్శాంతితో బతకాలని కళ్ళగంటున్నాను రా. అమ్మాయికి నచ్చిన వరుణ్ వెతకమని 4 దిక్కులకి వెళ్ళమన్నానా? మీరు ఒక్క దిక్కునే వెళ్ళారా? ఎందుకురా మీ బతుకులు? మీరు చెప్పినట్టుగానే అమ్మాయి గారిని ఫాలోయింగ్ అయిపోవడమండి. ఇలా ఒక అబ్బాయి ఈపి అమ్మాయి గారు చాకరీ చేసేసినారు. అది ఎప్పుడు జరుగుతున్నదిగా. ఈ రోజు చిత్రం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా తిరిగి అమ్మాయి గారిని పీసు మిఠాయి చేసేసారండి. పీస్ మిఠాయి ఏంటి అంటే ముద్దెట్టేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏం చేసినారో తెలిసినా అండి. అమ్మాయి గారు పెదాలని టంక పెట్టేసుకెట్టినట్టు తరుచుకొని ఎంతమంది లాగినా వదలలేదు. ఆహా, వాడు మొగాడు, వాడే మొగాడు. ఫైటింగులతో ప్రారంభమై ఫినిషింగులతో ముగిసే ఈనాటి యువతరం ప్రేమ, ఆ యువకుడు ముద్దు వర్ధిల్లాలి. బాబు గారు ఐస్ పడిపోతారేంటి? ముద్దెట్టుకుని ఆ ముద్దుల మనగాడి సిద్ధిలుగానే నాకుంటే హద్ది హద్ది అని గుద్దుకుంటున్నది. మన అమ్మాయిని ముద్దెట్టుకుని ఆ మనగాడి ధైర్యం చేసి మీ గుండె గొంతేస్తదేమో. ముందు మందులు గొంతులు వేసుకుని ఎండు బిందులు నీళ్లు తాగండి, ఏడు చల్లారిపోద్ది. బాబు గారు నాకు తెలియకడుగుతాను, మీకు ఎన్ని జబ్బులు ఏంటి? ఎన్ని మందులు మింగుతారు? నాకున్న జబ్బు నా మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులే. ఆ పెళ్లి కాస్త అయిపోతే దిగులు ఉండదు, ఈ టాబ్లెట్లు అవసరం ఉండదు. అయ్యా తాతయ్య, పెళ్లి పెళ్లి నా ప్రాణాలు తీసుకుంటా. ఈ రోజు నాకెంత అవమానం జరిగిందో తెలుసా? తెలిసింది బేబీ, అంతా తెలిసింది. మన గృహగోడచారులు నాకంతా చెప్పారు. నాకు తెలిసిన కరాటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఒకడు ఉన్నాడు. వాడికి అన్ని రకాల ఫైట్స్ తెలుసు. వాడిని వెంటనే పిలిపిస్తాను. నిన్ను ముద్దెట్టుకున్న వాడి ముఖం పచ్చడి చేస్తాడు. అయితే వెంటనే ఆ మాస్టర్ని పిలిపించి తాతయ్య వాడంతా తెలుస్తాను. భజన సుందర, నేను హృషికేశ్ వెళ్లే సమయం ఆసన్నమైందిరా. అమ్మాయి ఎంత ఆవేశంగా ఉందంటే అతను గట్టిగానే ముద్దు పెట్టుకుని ఉంటాడు. అతను సామాన్యుడు కాదు. మనం పంపించిన డ్రిల్ మాస్టర్ చేత డ్రిల్ చేయించడం ఖాయం. మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఖాయం. మనం హృషికేశ్ వెళ్ళడం ఖాయం. విరిగిన మీ ఎముకలు ముక్కలైనా మిగులుండాలంటే పారిపోవాలండి? కాదు, మీరే నా ఎముకలు విరగొట్టినట్టు యాక్ట్ చేయాలి. మేమా? అదే కదా మరి ఈ పీపీ రాజా టెక్నిక్. మోసుకుని మిమ్మల్ని పంపిన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళండి. మేడం, మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాం మేడం. సరే, మీరెందుకు ఆపుతారు? చైనీస్ ఫైట్ లో దెబ్బతిన్న వాడి కంటే కొట్టిన వాడికి ఎక్కువ ఆయాసం మేడం.
చేసిన దానికి రోగం కుదిరిందా అనుభవించు. అమ్మా అనుభవిస్తాను అనుభవిస్తాను. మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ గీడ్చుకుపోయి చారలు చీరలు తొడిగించి వేడీలు వేయించి మిమ్మల్ని పోలీసులు బరబరా ఈడ్చుకెళ్లేటప్పుడు ఫోటోలు తీయించి పేపర్లో వేయిస్తాను. ముక్కు మీద కొట్టినందుకు సెక్షన్ 111, తొడపాశం పెట్టినందుకు సెక్షన్ 3/9, అయ్యో తగలరాని చోట కొట్టినందుకు సెక్షన్ 4042. మిమ్మల్ని అందరినీ అన్ని సెక్షన్లు ఇరికించకపోతే అయ్యో బాబోయ్. అరవకయ్యా, జనం పోగొతారు, నా పరువు పోతుంది. అయిందేదో అయింది, నీకు నష్టపరిహారం ఇస్తాలే. నష్టపరిహారం తీసుకోవడానికి నేనేదైనా కారు కింద పడ్డ కోడినా మేకనా? మగ మనిషిని. నాకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ గొడవ అవుద్ది. అబ్బా ఊరుకోవయ్యా, దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, సరేనా? అలాగే పట్టమ్మా, మీరు పట్టండమ్మా. ఎత్తండి ఎత్తండి ఎత్తండి. అక్కడ పట్టుకోకండి, అక్కడక్కడ.